సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చి హామీలు ఏమైనా ఇస్తారేమో అని అనుకున్నామని, కానీ అలాంటివేమీ చేయలేదని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 10% కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాకు వచ్చి మూసీకి సంబంధించి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఫౌండేషన్ చేసిన సందర్భంలో జిల్లాకి ఏమన్నా హామీలు ఇస్తాడు, పక్కనున్న గౌరవ శాసనసభ్యులు చాలా అడుగుతారని ఎక్స్పెక్ట్ చేశాం. ఎందుకంటే జిల్లాకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు గతంలో చేసినవన్నీ బేరీజ్ వేసుకొని ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఏ జిల్లాకు పోయినా కేసీఆర్ గారు కుటుంబం గురించి మాట్లాడకుండా అదేవిధంగా జిల్లా నాయకులు కొంతమంది గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిని ఆయన మర్చిపోతున్నాడేమో. నేను ముఖ్యమంత్రి అనే ఆలోచన మర్చిపోయి రేపు రాను కింది స్థాయి కార్పొరేటర్ గురించి మాట్లాడినా కూడా ఆశ్చర్యపోని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటుంది. నేను మాట్లాడుతున్న సందర్భంలో రంగారెడ్డి జిల్లాకి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రభుత్వ హయాంలో చాలా అన్యాయం జరిగిందన్నట్టు మాట్లాడున్నారు. ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు ఈ మల్లన్న సాగర్ నుండి వచ్చిన నీళ్ళు అవునా కాదనే మాత్రం ఎవరు ఆ ప్రభుత్వంలో ఉన్నట్టు మాట్లాడడానికి ముందుకు రారు. మేమే కడుతున్నామని చెప్తున్న విషయం కూడా వాస్తవమే. సరే, ఈరోజు ముఖ్యమంత్రి గారు వికారాబాద్ జిల్లా మీద వికారాబాద్, పరిగి, తాండూర్, చెవెళ్ళ అని చెప్తూ ఒక్కొక్క నియోజకవర్గం పేరు చెప్పుకుంటూ అక్కడేదో చాలా తీరని అన్యాయం చేశారు కేసీఆర్ గారు అనే లెవెల్లో మాట్లాడారు. నిజంగానే వికారాబాద్ జిల్లాని ఈరోజు ఉచ్చరిస్తున్నామంటే కొన్ని దశాబ్దాలుగా వికారాబాద్ జిల్లా కావాలని ఆ ప్రాంతం వాళ్ళు అడుగుతూ ఉంటే ఎవరు కూడా వాళ్ళ కోరిక నెరవేర్చిన సందర్భంలో కేసీఆర్ గారు వికారాబాద్ జిల్లా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఎస్సీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రారంభమైన రాజ్యాంగ పరిరక్షణ